హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. ఫిజిక్స్ వన్ లాస్ట్ టైం మన పబ్లిక్ ఎగ్జామినేషన్కి ఏమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకోవాలో అవన్నీ కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి, ఓకేనా? ఇందులో హార్డ్ వర్క్ ఎంత ఇంపార్టెంటో మనకి స్మార్ట్ వర్క్ కూడా అంతే ఇంపార్టెంట్, ఓకేనా? ఏ క్వశ్చన్స్ చదవాలి, ఎన్ని క్వశ్చన్స్ చదవాలి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనకు ఒక ఐడియా వచ్చిందనుకోండి, మన ప్రిపరేషన్ చాలా సులువుగా సాగుతుంది. కొంచెం కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో ఉన్నామనుకోండి, వచ్చినవి కూడా మనం వదిలేసిన పరిస్థితి ఏర్పడతది కాబట్టి ఒకసారి నేను క్లియర్‌గా చెప్తాను. మీరు కూడా జాగ్రత్తగా వినండి, ఓకేనా? ఇప్పుడు 8 మార్క్స్ మనకి ఫిజిక్స్ వచ్చేసి 8 మార్క్స్ ఉంటాయి. అంటే ఎస్ఐ క్వెషన్స్. ఇవి 3 8 మార్క్స్ ఉంటాయి. ఆ 3 8 మార్క్స్ కూడా 15థ్ క్వెషన్‌తో స్టార్ట్ అవుతది మనకి. 15థ్ అనేది, 16థ్ అనేది, 17థ్ అనేది ఈ 3 క్వెషన్‌లు కూడా మనకి ఎస్ఐ క్వెషన్స్‌గా మనకి పరిగణించబడతాయి ఫిజిక్స్ ఎగ్జామినేషన్‌లో. ఇప్పుడు 15థ్ క్వెషన్‌కి ఏ ఉంటది, బి ఉంటది. రెండింటికి కూడా ఇంటర్నల్ చాయిస్. రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే రాయాలి. దాని మీకు 8 మార్కులొస్తాయి. ఓకేనా? ఇప్పుడు 15థ్ ఏ సంబంధించి ఏ లెసన్ నుంచి రావచ్చు, ఏమేమి క్వెషన్‌లు రావచ్చు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 15థ్ ఏ నుంచి మనకి హ్యూమన్ ఐ అండ్ ద కలర్‌ఫుల్ వరల్డ్ అనే చాప్టర్ నుంచి మనకి ఏమేమి క్వెషన్‌లు రావడానికి అవకాశం ఉంది ఎగ్జామినేషన్‌లో ఒకసారి డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వన్, వాట్ ఈజ్ మయోపియా? హౌ డు యూ కరెక్ట్ ద మయోపియా అనే క్వశ్చన్ ఇదొకటే. సేమ్, వాట్ ఈజ్ హైపర్మెట్రోపియా? హౌ డు యూ కరెక్ట్ ద ఐ డిఫెక్ట్ హైపర్మెట్రోపియా అనే ఈ టూ క్వశ్చన్స్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. గత ఎగ్జామినేషన్స్ లో ఎక్కువ శాతం ఈ లెసన్ నుంచి అడిగాడంటే కనుక అవి ఈ రెండింటిలో ఏదో క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఈ క్వశ్చన్స్ చదువుకోవాలి. రఫ్ డయాగ్రామ్ కూడా వేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, స్కాటరింగ్ ఆఫ్ లైట్, టెండల్ ఎఫెక్ట్, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. నెక్స్ట్, ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్, ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో, వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. నెక్స్ట్, సీలియరీ మజిల్స్, అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ లేదా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఇక లాస్ట్, ప్రెస్ బయోపియా, పవర్ ఆఫ్ అకామిడేషన్ ఆఫ్ లెన్స్, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఓకేనా? మొత్తం మీద ఈ లెసన్ నుంచి 6 క్వశ్చన్స్ మీరు చదువుకుంటే ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామినేషన్ లో ఒకటి డ్యామ్ షూర్ గా వస్తుంది. ఓకే, నా గెస్సింగ్ ప్రకారంగా ఇగో ఈ ఫస్ట్ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్, సెకండ్ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెండు క్వశ్చన్ లో ఒక క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో వస్తుంది. ఓకేనా? అది మిస్ అయితే ఇది ఇది 2 స్టార్ అనుకుంటే ఇది సింగిల్ స్టార్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అలాగని ఇవి వదిలేదు దయచేసి. హై అచీవర్స్, మీరు ఇప్పటికే ఇంగ్లీష్లో కొన్ని మార్కులు కోల్పోయి ఉన్నారు. అవి కవర్ చేయాలి అంటే కనుక మనకి ఇప్పటి నుంచి జరగబోతున్న కోర్ సబ్జెక్ట్స్ అన్ని కూడా ఫుల్ అవుట్ ఆఫ్ కొట్టాలి. అవుట్ ఆఫ్ కొట్టాలంటే ఇంపార్టెంట్ బాగా అందులో మళ్ళీ ఇంపార్టెంట్ అలా చదువుకుంటే వర్కౌట్ అవ్వదు. ఇదిగో 6 క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేయండి అంతే, ఇంక వేరే ఆప్షన్ లేదు. ఎవరైతే కొంచెం యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారో ఇదిగో ఫస్ట్ 3 క్వశ్చన్స్ బాగా చూసుకుంటే ఒకటి రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, ఇవి 6 క్వశ్చన్స్ హ్యూమన్ ఐ అండ్ ద కలర్ఫుల్ వరల్డ్ లెసన్ నుంచి. దానికి ఆప్షనల్ ఏంటంటే ఇంటర్నల్ చాయిస్ ఎలక్ట్రిసిటీ లెసన్ నుంచి. ఎలక్ట్రిసిటీ లెసన్ నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. ఏంటి ఆ ఎస్ఏ క్వశ్చన్ ఒకటి చూడండి. 3 రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అండ్ సిరీస్, ఇవి ఒక క్వశ్చన్ లో రాసేసాను నేను, కానీ ఇవి రెండు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ప్యారలల్ ఒకటి, సిరీస్ ఒకటి. ఓకేనా? పబ్లిక్ ఎగ్జామినేషన్ లో రావడానికి హై ఛాన్సెస్. ఇప్పుడు ఈ లెసన్ లో ఒక 4 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్లు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఇదిగో రెండింటికి ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ. ఓకేనా? అంటే పేపర్ నీట్గా ఈజీగా ఇచ్చేస్తాం పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా అని చెప్పేసి అనుకుంటే కనుక రెండిట్లో క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్, ఎలక్ట్రిక్ కరెంట్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. పొటెన్షియల్ డిఫరెన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓమ్స్ లా, తర్వాత ఎలక్ట్రిక్ పవర్, వీటి గురించి అడుగుతాడు ఒకవేళ ఛాన్స్ ఉంటే. నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ రెసిస్టెన్స్, రెసిస్టివిటీ, వీటి గురించి కూడా మీరు చదువుకోవాలి. నా గెస్సింగ్ ప్రకారంగా ప్యారలల్ నుంచి కానీ సిరీస్ నుంచి కానీ ఒకటి రావడానికి అవకాశం ఉంది. ఓకేనా? ఒక పని చేయండి, మీరు ఏదో ఒక లెసనే కదా చదువుతారు, ఇంకోటి చాయిస్ వదిలేస్తారు కదా. హై అచీవర్స్ మాత్రం రెండు చదువుకోండి. లేదు సార్, మాకు ఇందులో కొన్ని చదువుదాం అనుకుంటే ఇదిగో మయోపియా ఒకటి, హైపర్మెట్రోపియా ఒకటి, ప్యారలల్ ఒకటి, సిరీస్ ఒకటి, ఈ 4 చదువుకోండి. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇది 15థ్ క్వశ్చన్ సంబంధించి. ఇవన్నీ క్వశ్చన్లు నేను చెప్పినట్టుగా మీరు కవర్ చేస్తే, స్మార్ట్ వర్క్ చేస్తే గనక ఖచ్చితంగా ఒక 8 మార్క్ 15థ్ క్వశ్చన్‌కి మీరు సాధించినట్టే. ఇకపోతే 16థ్ క్వశ్చన్. 16థ్ క్వశ్చన్ వచ్చేసి మనకి వెల్ నోన్ లెసన్, ఫస్ట్ లెసన్ కెమికల్ రియాక్షన్ అండ్ ఈక్వేషన్. కెమికల్ రియాక్షన్ అండ్ ఈక్వేషన్. సంవత్సరం స్టార్టింగ్ నుంచి అంటే 10వ తరగతి ప్రారంభం నుంచి చదువుతూనే ఉన్నారులా ఉంది చాప్టర్‌ని చాలా మంది. కాబట్టి ఇది చూస్ చేసుకుంటే మంచిది నన్ను అడిగితే. ఫస్ట్‌ది కెమికల్ కాంబినేషన్ అంటే ఏంటి? కెమికల్ డికంపోజిషన్ అంటే ఏంటి? కెమికల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? కెమికల్
డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసి ఎగ్జాంపుల్ కూడా రాయగలగాలి. ఓకేనా? నెక్స్ట్, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ అండ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అండ్ రైట్ ఈచ్ ఈక్వేషన్ ఫర్ ద బోత్. డిస్ప్లేస్మెంట్ లో ఒక ఈక్వేషన్ రాయాలి, డబుల్ డిస్ప్లేస్మెంట్ లో ఇంకొక ఈక్వేషన్ రాయాలి మీరు, వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి. ఓకేనా? ఈ క్వశ్చన్ చదువుకుంటే ఆటోమేటిక్ ఈ క్వశ్చన్ కూడా వచ్చేస్తుంది, కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్, కొరిజన్, రాన్సిడిటీ, ఆక్సిడేషన్, రిడక్షన్, వీటి గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇవి ఈజీగా ఉంటాయి, వాటి గురించి ఒక ఎగ్జాంపుల్ కూడా రాయగలగాలి మనం డిఫైన్ చేసి. నెక్స్ట్, బ్యాలెన్స్ ద కెమికల్ ఈక్వేషన్ HNO3 ప్లస్ CaOH ట్వైస్ అనే దాంతో స్టార్ట్ అవుద్ది. ఇది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, కాల్షియం హైడ్రాక్సైడ్, ఇది కూడా బ్యాలెన్స్ కెమికల్ ఈక్వేషన్. ఇది కూడా అంటే ఈ లెసన్ నుంచి వస్తే ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. 6th క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద కెమికల్ రియాక్షన్ టైప్స్ అండ్ ఎగ్జాంపుల్స్. ఏంటి కెమికల్ రియాక్షన్స్ అంటే, మన ఈ పాఠంలో చూసినవన్నీ కూడా కెమికల్ రియాక్షన్సే. కెమికల్ కాంబినేషన్ అనేది ఒక రియాక్షన్, డికంపోజిషన్ అనేది ఒక రియాక్షన్, కెమికల్ డిస్ప్లేస్మెంట్ అనేది ఒక రియాక్షన్, కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ అనేది ఒక రియాక్షన్, కొరిజన్, రాన్సిడిటీ, ఆక్సిడేషన్, రిడక్షన్, ఇవన్నీ కలిపి రాసేస్తేనే ఈ 6th క్వశ్చన్. ఓకేనా? ఇవి ఈ కెమికల్ రియాక్షన్ ఈక్వేషన్ సంబంధించి 6 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సార్ మళ్ళీ ఇందులో నుంచి ఏ క్వశ్చన్స్ పడడానికి అవకాశం ఉంది అంటే గనక చూడండి, వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ అండ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఎగ్జాంపుల్స్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇగో ఈ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ ఒకటి, ఇగో రెండో బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ ఒకటి, ఈ మూడింటిలోంచి ఒకటి రావడానికి అయితే అవకాశం ఉంది. సార్ ఖచ్చితంగా 100% అంటే నో, గెస్సింగ్ అంతే, రావడానికి అవకాశం ఉంది. అవి రాకపోతే మిగిలిన క్వశ్చన్ అడుగుతాడు, కాబట్టి అన్ని కూడా ప్రిపేర్ అవడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ నేను స్టార్లు పెడుతున్న క్వశ్చన్స్ మాత్రం గన్ షాట్ గా రావాలి మీకు. ఓకేనా? ఒక మిస్టేక్ లేకుండా రాయగలగాలి, ఎందుకంటే 50 out of 50 రావాలి ఈ సబ్జెక్ట్ లో, PS లో, కాబట్టి టార్గెట్ మిస్ చేయొద్దు ఎవరు కూడా. నెక్స్ట్, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అంటే కెమికల్ రియాక్షన్ అండ్ ఈక్వేషన్ కి ఇంటర్నల్ చాయిస్ లెసన్ ఏంటంటే కనుక కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ లెసన్. ఈ లెసన్ నుంచి ఏం క్వశ్చన్ చదువుకోవాలి సార్ అంటే కనుక, ఎక్స్ప్లెయిన్ క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్, చాలా ఇంపార్టెంట్. ఇది తరచుగా అడుగుతున్నాడు. ఒకవేళ ఇలా అడగొచ్చు, ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్. అప్పుడు రెండు కూడా ఒకే క్వశ్చన్, మెకానిజం అన్నా క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ అన్నా ఒకే క్వశ్చన్. మెకానిజం అంటే మళ్ళీ వేరే క్వశ్చన్ ఏమో అని చెప్పేసి తొందరపడద్దు, రెండింటికి కూడా ఒకే క్వశ్చన్. ఓకేనా? ఈ క్వశ్చన్. నెక్స్ట్, రెండోది, హౌ కెన్ ఇథనాల్ అండ్ ఇథనాయిక్ యాసిడ్ బి డిఫరెన్షియేటెడ్ ఇన్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ రాయమంటున్నాడు వాటికి సంబంధించి. ఓకేనా? ఒకవేళ ఇథనాల్, ఇథనాయిక్ అని అడగకుండా ఆల్కహాల్, కార్బాక్సిలిక్ యాసిడ్ అని కూడా అడుగుతాడు. అప్పుడు ఆల్కహాల్, కార్బాక్సిలిక్ యాసిడ్ అని ఇచ్చినప్పుడు నేను చదవలేదని చెప్పి వదిలేసి వచ్చేస్తాం. కానీ నువ్వు చదివినావు కదా ఆల్రెడీ ఇథనాయిక్ యాసిడ్ అండ్ ఇథనాల్ గురించి, అదే క్వశ్చన్ దీనికి కూడా రాసేయాలి. ఓకేనా? నెక్స్ట్, హోమోలోగస్ సిరీస్, సబ్స్టిట్యూషన్ రియాక్షన్, తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ సోప్స్, డిటర్జెంట్స్, ఎక్స్ప్లెయిన్ ఎనీ 2 కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్. ఇలా ఈ 5 క్వశ్చన్లు కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. నాకు తెలిసి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, సెకండ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, అండ్ 3, 4 కూడా ఇంపార్టెంట్. ఓకేనా? ఆల్మోస్ట్ అన్ని కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి పడ్డాయి, కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇవి 15th లెసన్ అండ్ 16th లెసన్ సంబంధించి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, థర్డ్ ఎస్ఐకి సంబంధించి 17th క్వశ్చన్ లో కనిపిస్తుంది కదా, మూడో ఎస్ఐ మనకి. 17th క్వశ్చన్ ఏలో మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే చాప్టర్ నుంచి ఎస్ఐ క్వశ్చన్స్ అడుగుతాడు. నా చాయిస్ ఏంటంటే, నా సజెషన్ ఏంటంటే, మీకు ఈ లెసన్ లో ఉన్నటువంటి ఎస్ఐలు చదవద్దు. అంటే ఎప్పటివరకు చదవకపోతే కనుక, ఎప్పటివరకు మీరు చదివితే ఏం చదివారో అవన్నీ కూడా రివిజన్ చేయండి తప్ప, కొత్తగా ఇప్పుడు చదవాలనుకుంటే మాత్రం ఈ లెసన్ రిజెక్ట్ చేసేయండి. అంతగా మనసు ఒప్పట్లేదు అనిపిస్తే కనుక ఓయిస్టర్స్ ఎక్స్పెరిమెంట్ ఒకటి చదువుకోండి, డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ప్రొడ్యూస్డ్ బై కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనే ఒకటి చదువుకోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ అరౌండ్ ఏ కరెంట్ క్యారింగ్ స్ట్రైట్ లైన్, ఇది ఒకటి చదువుకోండి. అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా మూడింటిలోంచి ఒకటి వస్తుంది అంటే నో చెప్పలేం. అంటే చాలా క్వశ్చన్స్, ఒక 7 or 8 క్వశ్చన్స్ వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి ఉన్నాయి. సో ఈ చాప్టర్ని రిజెక్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో నేను ఇవ్వలేదు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ తీసి 3 ఇచ్చాను. ఒకవేళ మీరు చదువుకోవాలనిపిస్తే టైం ఉంటే ఈ 3 కవర్ చేయండి తప్ప ఈ లెసన్ రిజెక్ట్ చేయండి ఇప్పటివరకు మీరు చదవకపోతే. దీని ప్లేస్ లో రిప్లేస్మెంట్ గా దీని ఆప్షనల్ చాయిస్ ఉంది కదా, ఇంటర్నల్ చాయిస్ ఉంది కదా, అది మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ 17B లో ఈ లెసన్ లో ఉన్న క్వశ్చన్స్ ఇవన్నీ చదువుకోండి. ఓకేనా? 4 క్వశ్చన్లు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే, ఎక్స్ప్లెయిన్ ద ఎక్స్పెరిమెంట్ ప్రొడ్యూస్డ్ టు ఇన్వెస్టిగేట్ ద కండిషన్ అండర్ విచ్ ఐరన్ రస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. నా గెస్సింగ్ ప్రకారం ఇది రావచ్చు.
ఓకే. ఇదే క్వెషన్ ఎలా అడగొచ్చు? ప్రూవ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ కొరిజన్. ఇలాగ అడిగితే గనుక ఇదే క్వెషన్ మీరు రాయాలి. గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క క్వెషన్‌కి 2 విధాలుగా అడగడానికి అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి. 2 కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? హౌ డు మెటల్స్ రియాక్ట్ విత్ సొల్యూషన్స్ ఆఫ్ అదర్ మెటల్ సాల్ట్స్? డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ. ఈ క్వెషన్ ఒకటి చదువుకోవాలి. డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ టు షో హౌ మెటల్స్ రియాక్ట్ విత్ వాటర్ లేదా యాక్షన్ ఆఫ్ స్టీమ్ ఆన్ మెటల్స్. ఈ 3 క్వెషన్‌లు చాలా ఇంపార్టెంట్ అబ్బా! ఓకేనా? ఈ లాస్ట్ క్వెషన్ హౌ డు షో దట్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ విత్ హెల్ప్ ఆఫ్ అన్ యాక్టివిటీ. జస్ట్ ఒక లుక్ వేయండి సరిపోద్ది. ఈ 3 బాగా చదువుకుంటే ఖచ్చితంగా ఈ మూడింట్లోంచి ఒక క్వెషన్ రావడానికి అవకాశం ఉంది. సో, అంటే మనం ఈ చాయిస్ వదిలేస్తే గనక ఈ 4 చదువుకోండి. ఈ 3 చదువుకుంటే గనక ఈ 3 చదువుకోండి. ఓకేనా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇలా మొత్తం మనకి 3 ఎస్సే క్వెషన్‌లు కంప్లీట్ అయిపోతాయి. 8 త్రీస్ ఆర్ ఎంత 24 మార్క్స్ వస్తాయి. ఇంచుమించుగా పాస్ అయిపోయినట్టే. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్పానో ఆ క్వెషన్‌లన్నీ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మీరింకా లైక్ చేయలేదు దయచేసి. వీడియో చూస్తున్నారు గానీ చాలా మంది లైక్ చేయట్లేదు. ప్లీజ్ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి. మీకు ఉపయోగపడుతుంది కదా వీడియో. కొద్దో గొప్పో మీకు ఉపయోగపడుతుంది. మరి అలాంటప్పుడు లైక్ చేయాలి కదా! కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా షేర్ చేయండి. ఓకేనా? అప్‌కమింగ్ 10థ్ క్లాస్ వోళ్ళకి మనకి త్వరలో క్లాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతది. అన్ని గ్రామర్ టాపిక్స్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఈ గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడా ఇప్పటివరకు మనం హరీ బరీగా ఎగ్జామినేషన్ ముందు చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఫుల్ కంటెంట్, ఫుల్ లెంగ్త్ వీడియోస్ ఓకే. ప్రతీదీ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేస్తాను స్టార్టింగ్ నుంచి. వాళ్ళకి చాలా 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 ఉపయోగపడుతది. చాలా స్కూల్స్‌లో ఇవన్నీ కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు అండగా బ్యాక్‌లాగ్స్ బాబాయ్ నిలబడతాడు. ఖచ్చితంగా అవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే 10థ్ క్లాస్ బయాలజీ లెసన్ స్టార్టింగ్ నుంచి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఓకే. ఫస్ట్ బయాలజీ ప్రిఫరెన్స్ ఇస్తాం. రెస్ట్ ఆఫ్ ది లెసన్స్ ఆ టైంని బట్టి మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. కాబట్టి 10థ్ క్లాస్ వాళ్ళందరూ కూడా పరిచయం చేయండి. ఓకే. నాకు మీరు చేసే బిగ్గెస్ట్ హెల్ప్ ఏంటంటే మీ జూనియర్స్ ఎవరైతే ఉన్నారో అలాగే 8థ్, 7థ్ ఓళ్ళకి కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన కంటెంట్ కూడా మన ఛానెల్‌లో 10థ్ అయిపోయిన తర్వాత మరి ఖాళీ అయిపోద్ది కదా! సో, అలాంటి కంటెంట్ అంతా కూడా నేను చేస్తాను. అలాగే మరి ముఖ్యంగా ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. ఎన్ఎంఎంఎస్ అని ఒక ఎగ్జామ్ ఉంటది. ఓకేనా? అది 8థ్ క్లాస్‌లో మనం రాయాల్సి ఉంటది. ఓకే. నేషనల్ టెస్ట్ అది. స్కాలర్‌షిప్ టెస్ట్ అది. ఓకే. ఈ స్కాలర్‌షిప్ టెస్ట్‌లో మనం ఎలిజిబిలిటీ సాధించాలంటే గనక ఎన్ఎంఎంఎస్ అని ఒక ఎగ్జామ్ రాయాలి. దాంట్లో ఉత్తీర్ణత సాధించాలి. ఓకే. దానికి సంబంధించి మ్యాట్ ఒక హాఫ్ మార్క్స్, సాట్ ఒక హాఫ్ మార్క్స్ ఉంటాయి. మ్యాట్ అంటే గనక ఈ అర్థమెటిక్, రీజనింగ్ ఇదంతా కూడా పార్ట్ ఉంటది. సాట్ అంటే గనక కంటెంట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్ ఇదంతా కూడా సాట్. మ్యాట్ అంతా కూడా మనకి యూట్యూబ్‌లో ఎవరో ఒకళ్ళు చెప్తున్నారు గానీ, సాట్ అనేది చాలా నెగ్లిజెన్స్ చేయడం జరుగుతుంది. ఆ సాట్ పై కూడా పిల్లలు దృష్టి సారించక చాలా మంది దీంట్లో ఉత్తీర్ణత సాధించట్లేదు. ఎలిజిబిలిటీ సాధించట్లేదు. ఓకేనా? ఇది నెలకి ఇంచుమించుగా నా ఐడియా ప్రకారంగా 12,000 వస్తది. సారీ సంవత్సరానికి 12,000 వస్తది. ఇలా 4 సంవత్సరాలు పడతది. సో, మీరు 10థ్ క్లాస్ వరకు మీ పేరెంట్స్‌కి పెద్దగా డబ్బులవ్వవు. స్కూలుకి సంబంధించి మీ ఎడ్యుకేషన్‌కి. ఇంటర్మీడియేట్ నుంచి ఖచ్చితంగా ఎడ్యుకేషన్‌కి డబ్బులవుతాయి కదా! ఆ డబ్బులు కొంచెం అదేదో మీరే కష్టపడి ఆ ఎన్ఎంఎంఎస్ సాధిస్తే మీ పేరెంట్స్ కొంచెం ఊరటిచ్చినట్టు అవుద్ది కదా! మీ డబ్బులతోనే మీరు ఇంటర్మీడియేట్ చదువుకోవచ్చు కదా! ఇలా ఆలోచించండి. సో, అలా ఎవరైతే ఎన్ఎంఎంఎస్ కొడదామని అనుకుంటున్నారో 8థ్ క్లాస్‌లో ఉన్న పిల్లలు డిసెంబర్‌లో ఎగ్జామినేషన్ ఉంటది. సో, మీకోసం నేను సాట్ స్టార్ట్ చేయబోతున్నాను 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత. ఓకే. మీరందరూ కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి. కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఎంతమంది రెడీగా ఉన్నారు ఎన్ఎంఎంఎస్ క్లాసెస్ వినడానికి. మీకొక గ్రూప్ తయారు చేసి మీకొక ప్లానింగ్ ప్రకారంగా నేను సిస్టమేటిక్‌గా సాట్ లెసన్స్ నేను చెప్తాను. ఓకేనా? అలాగే 10థ్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే చూస్తున్నారో మీ తమ్ముళ్ళు, మీ చెల్లెళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి ఇంటిమేట్ చేయండి ఈ విషయాన్ని. ఇంటిమేట్ చేసి ఇమ్మీడియేట్‌గా నా నంబర్ వాళ్ళకిచ్చి నన్ను కాంటాక్ట్ అవ్వమని చెప్పండి. ఓకేనా? ఇక 4 మార్క్స్‌కి వెళ్ళిపోదాం లేట్ లేకుండా. లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 4 మార్క్స్‌కెళ్ళిపోతే 4 మార్క్స్ మనకి 3 ఉంటాయి. 12థ్, 13థ్, 14థ్ ఈ 3 క్వెషన్స్ మాత్రమే ఉంటాయి. అయితే 12థ్ క్వెషన్‌కి మాత్రమే మనకి చాయిస్ ఉంటది ఇంటర్నల్ చాయిస్. 13థ్ క్వెషన్‌కి ఇంటర్నల్ చాయిస్ ఉండదు. 14థ్ క్వెషన్‌కి ఇంటర్నల్ చాయిస్ ఉండదు. గుర్తుపెట్టుకోండి. సార్ ఏంటి 13థ్ ఏలో ఏమొస్తది సార్ అంటే గనక లైట్ రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్‌లో నుంచి ఇప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ కాన్వెక్స్ లెన్స్ పై పెడితే దాని ఇమేజ్ ఎలా ఉంటదో మనం డ్రా చేయమంటాడు. దీనికి సంబంధించి ఉంటాయి కదా! అట్ ఇన్ఫినిటీ టు F1 బిట్వీన్ F1 అండ్ F2 ఇలాంటి డయాగ్రామ్స్ ఉంటాయి కదా! అవన్నీ కూడా దీనికి అలాగే కాన్కేవ్ మిర్రర్‌కి సంబంధించి మీరు ప్రాక్టీస్ చేయాలి. నన్నడిగితే ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేసే కంటే గజిబిజిగా ఉంటాయి కదా! దానికంటే చాయిస్ బికి వెళ్ళండి మీరు. బికి వెళ్తే 3 డయాగ్రామ్‌లు ఓకేనా? చాలా చాలా ఈజీ డయాగ్రామ్స్. అవేంటి డయాగ్రామ్స్? యాసిడ్ సొల్యూషన్ అండ్ వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ అదొకటి. మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ రియాక్ట్స్ విత్ యాసిడ్ అదొక క్వెషన్.
అరేంజ్మెంట్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఫర్ ద రియాక్షన్ యాసిడ్స్ విత్ మెటల్స్. ఈ 3 డయాగ్రామ్‌లు గనక మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా ఒక డయాగ్రామ్ వస్తది. ఒక డయాగ్రామ్‌తో పాటు మీరు 4 మార్కులు సాధించవచ్చు. ఓకేనా? తర్వాత క్వెషన్ నంబర్ 13 వచ్చేసి ఒక 5 క్వెషన్స్ ఇచ్చాను. 5 క్వెషన్స్ యాసిడ్స్ అండ్ బేసెస్ నుంచి వాషింగ్ సోడా అండ్ బేకింగ్ సోడా. వాషింగ్ సోడా అండ్ బేకింగ్ సోడా ఈ క్వెషన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బ్లీచింగ్ పౌడర్ అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. వీటిలో దయచేసి ఇంపార్టెంట్ అడగొద్దు. ఇవన్నీ కూడా 5 క్వెషన్స్ చాలా ఈజీ క్వెషన్స్ మీకు తెలుసు కదా. అవన్నీ కూడా బాగా చదవండి. బ్లీచింగ్ పౌడర్ అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ పిహెచ్ ఇన్ డైలీ లైఫ్. నెక్స్ట్ ఏ మిల్క్ మ్యాన్. తర్వాత ఏ ఫ్రెష్ మిల్క్ హ్యాస్ ఏ పిహెచ్ ఆఫ్ 6. ఈ 5 క్వెషన్స్ కూడా మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా ఒక క్వెషన్ వస్తుంది. ఓకేనా? ఒక క్వెషన్ పక్కాగా వస్తుంది. అన్ని ప్రిపేర్ అయిపోండి. ఈజీగా ఉంటాయి, కష్టం ఏమి ఉండదు. క్వెషన్ నెంబర్ 14కి సంబంధించి మనకి ఇదే లెసన్ లో బహుశా టేబుల్స్ ఉంటాయి. టేబుల్స్ ఇచ్చి కింద 4 ప్రశ్నలు అడుగుతాడు. అవి కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. టేబులే కదా, ఈజీగా అక్కడికక్కడ డైరెక్ట్ గా మనం ఫస్ట్ టేక్ లోనే మొత్తం అన్ని చేసేద్దాం అంటే కనుక అంతా మన ఆశలు మీ ఆశలు అన్ని కూడా ఆవిరైపోతాయి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టి అవి మీ దగ్గర లేకపోతే నాకు మెసేజ్ చేయండి. ఖచ్చితంగా మీకు నేను మన గ్రూప్ లో వాట్సాప్ ఛానల్ ఉంది కదా, వాట్సాప్ ఛానల్లో చాలా మంది జాయిన్ కాలేదు, ఇంకా అందరూ జాయిన్ అవ్వండి. అందులో అన్ని పెడుతున్నాను నేను మీకు సంబంధించి కంటెంట్ అంతా కూడా. అవి నేను వాట్సాప్ ఛానల్లో పెడతాను. అవి కూడా మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. లాస్ట్ ఇంకా మీ ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఈ టేబుల్స్ చూసుకోండి. ఓకేనా? ఇందులో ఇది 8 మార్క్స్ అండ్ 4 మార్క్స్ సంబంధించి 2 మార్క్స్ కూడా నేను చెప్తాను. 1 మార్క్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడమో లేదంటే మీకు ఇవ్వడమో. ఖచ్చితంగా మన కమ్యూనిటీ పోల్స్ కూడా చెక్ చేయండి. మ్యాథమెటిక్స్ కూడా చాలా బిట్స్ అప్లోడ్ చేశాను నేను. అందులో పబ్లిక్ ఎగ్జామినేషన్ లో వచ్చే ఉంటాయి ఖచ్చితంగా. అలాగే పిఎస్ఓ కూడా సాధ్యమైనంత వరకు ఫుల్ 100% బిట్స్ కూడా నేను అప్లోడ్ చేసేస్తాను మొత్తం. సో అవి కూడా మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఫిజిక్స్ 50 అవుట్ ఆఫ్ 50 రావాలి. ఆ విధంగా మీరు కష్టపడి చదవండి. ఒక్క నిమిషం కూడా సమయం వృధా చేయకుండా చదవండి. ఓకేనా?